ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లినిట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్ నేను మీ మాధురి రాయల్ పంజాబీ దాబా అండ్ రెస్టారెంట్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండి ఇది వచ్చేసి సూపర్గా ఉంది ఇక్కడ వచ్చేసి సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నట్లుగా అంటే ఆ డెకరేషన్స్ అనేది కూడా సెట్ చేసి పెట్టేశారు అక్కడ చిన్న పిక్స్ అయితే దిగేసాం ఓకే ఈ విధంగా అయితే మనకి రాయల్ పంజాబీ ధాబా అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంటూ మనకి గొల్లపూడిలో వై జంక్షన్ ఉంటుంది కదా అందులో విజయవాడ వెళ్ళే రూట్ కాకుండా అంటే ఇటు సైడ్ నుంచి స్వరంగం వెళ్ళే రూట్ ఉంటుంది కదా ఆ రూట్లో ఉంటుందన్నమాట మనకి ఈ ధాబా అనేది సో నేను చెప్పడానికి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను విజేత వస్తుంది కదా వై జంక్షన్లో విజేత సైడ్ నుంచి అంటే లెఫ్ట్ సైడ్లోకి తీసుకోవాలి రైట్ సైడ్లో లైన్ కాకుండా లెఫ్ట్ సైడ్ లైన్లో అయితే ఉంటుంది మనకి ఇక్కడ అయితే నేను యాక్చువల్లీ జనవరి 1 నాడు జోషిత్ బాబుది బర్త్డే అండ్ జనవరి 1 సెలబ్రేషన్స్ రెండు కూడా కలిసి వస్తాయి అన్నట్లుగా ఇలా దాబాకి అయితే వెళ్ళాము చాలా బాగుంది ఫుడ్ కూడాను అంతే ఎక్కువ మనం తీసుకునేది అక్కడంతా దాబాలు అంటే రోటీ ఇవే కదా మనం తింటాము అక్కడ ర్యాబిట్స్ కూడా ఉన్నాయి బాగుంది భలే క్యూట్గా చాలామంది మంచాలు ఉంటాయి కదండి నులక మంచం మీద అలా కూర్చొని తింటుంటే వావ్ ఆ ఫీల్ బాగుంది బట్ మాకేంటంటే అప్పటికి టైం చాలా అయిపోయింది లేట్ అయింది ఇంకా అవి మనకి స్పేస్ కావాలి కదా కూర్చోడానికి ప్లేస్ అనేది అవ్వడానికి ఇంకా టైం పడుతుంది అనే వరకు నార్మల్గా చైర్స్లో కూర్చుని పోయాం అనమాట ఈ విధంగా సో సిట్టింగ్ అనేది ఇలా చేసాము హట్స్ ఉన్నాయి కదా అలా రౌండ్గా వాటిలో కూడా చక్కగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని ఇక్కడైతే రోటీ చికెన్ నాన్ వెజ్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడాను దాబా అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను దాబా అనే దానికే నేను ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట బట్ చాలా బాగుంది ఇక్కడ చూడండి జోషిత్ బాబు నాకు టిష్యూ పేపర్ తోటి ఈ విధంగా బోట్ అనేది అయితే చేసి ఇచ్చాడు నాకైతే బాగా నచ్చేసింది అందుకే ఈ క్లిప్ అనేది మిస్ చేయకుండా చక్కగా మీకోసం పెట్టేశాను వాడైతే ఏకంగా ఆడుకుందామా అంటే దీన్ని పడేయొద్దు వాటర్లో ఆడుకోవాలని కూడా చెప్తున్నాడు అనమాట ఓకే మొత్తానికైతే ఈ విధంగా అయితే వెళ్ళిపోయామన్నమాట రెస్టారెంట్కి దాబాకి ఇక్కడ కిచెన్లో కూడా తీయచ్చు కదా అని అడుగుతున్నాను ఆ టైంలో ఓకే మనకైతే వచ్చేసారు రోటీ పుల్కాలు అంటూ తీసుకొచ్చేసారు ఫస్ట్ వచ్చేసి బటర్ నాన్ తీసుకున్నాము ఇది వచ్చేసి నాకైతే చిన్న ముక్కే వచ్చిందండి జోషిత్ గడికి పెద్ద ముక్క వచ్చింది ఇది ఎక్కడ అన్యాయమా అని చెప్పేసి నేను అప్పుడే అడిగేశాను అట్లా హాఫ్ పీస్ కూడా లేదు నాకు వీడికేంటి ఫుల్ పీస్ వేసేసారు అని చెప్పేసి ఇలా అయితే మాత్రం మనకి చికెన్ 2 టైప్స్లో అయితే తెప్పించేసుకున్నాం కడాయి చికెన్ మలాయి చికెన్ ఏంటోనండి అవి నాకు ఐడియా లేదులే కానీ గుర్తులేదు బట్ ఇలా అయితే మనం తీసుకొచ్చేసి తిన్నాము ఇప్పుడు వచ్చేసి మనం బటర్ నాన్ తింటున్నాం కదా కొంచెం తర్వాత వచ్చేసి పుల్కలు కూడా తీసుకొచ్చేసారు అవి కూడా చక్కగా ఎంజాయ్ చేసాము వీటిలో వచ్చేసి ఒక కర్రీ అయితే మాత్రం నాకు సూపర్గా నచ్చింది ఇంకో కర్రీ అంత అనిపించలేదు బట్ దాబాలు కదా ఇలాగే ఉండాలేమో నాకు ఐడియా లేదు అండ్ ఆనియన్స్ లెమన్ తోటి ఇలా లైట్గా స్ప్రింకిల్ చేసేసి లెమన్ జ్యూస్ అనేది అలా స్ప్రింకిల్ చేసేసి తినేయడమే చాలా టేస్టీగా అనిపించేసింది నాకైతే ఇప్పుడు ఇదిగోండి సెకండ్ కర్రీ కూడా వచ్చిందని చెప్పా కదా ఇది కూడా వేసేసుకున్నాను నాకైతే ఫస్ట్ కర్రీయే చాలా నచ్చిందండి సెకండ్ది ఏంటో నాకు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనిపించింది మరి అది పంజాబీ స్టైల్లో ఏమో కానీ నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది బట్ బాగుంది ఓకే మొత్తానికైతే ఈ విధంగా చేసాం కదా చక్కగా తినేసాము ఇంకా దాబా కూడా మొత్తం కంప్లీట్గా తీద్దాం అనుకుని ఈ విధంగా అయితే తీశారు ఇట్లా చూడండి చక్కగా మంచాల మీద ఎలా కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు కదా ఫుడ్ని ఇలా తినాలని ట్రై చేసాం కానీ టైం సెట్ కాలేదు అండ్ ఇప్పుడైతే ఇతరులకు ప్రవేశం లేదు నాట్ అలౌడ్ అంటే కూడాను మనం యూట్యూబ్ వీడియోస్ కోసం వెళ్ళి అలా చూసామన్నమాట వాళ్ళు లోపలికి రావచ్చు అని అడిగితే వెళ్ళకూడదు లోపలికి అని చెప్పారు ఓకే నాట్ అలౌడ్ కదా అందుకే దూరం నుంచి అలా జస్ట్ అలా తీసామన్నమాట ఇక్కడంతా రోటీ పుల్కాలేనండి బిర్యానీలు అవి కూడా ఉన్నాయి అనుకుంటా నేను చూడలే నాకు తెలీదు బట్ రోటీ పుల్కాలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి పంజాబీ వాళ్ళంటే ఇంకా తెలిసిందే కదా పంజాబీ దాబా కదా అది చాలా బాగుందన్నమాట రోటీ పుల్కాలు చాలా ఈజీగా సింపుల్గా కూడా చేసేస్తున్నారు వాళ్ళు సో లోపలికైతే వెళ్ళకూడదు అనడం వల్ల మనం బయట వరకే తీసుకోవాల్సి వచ్చింది ఎక్కడైనా కూడా రెస్టారెంట్స్ హోటల్స్లో మనల్ని లోపలికి అలౌ చేయరు కదా చూడండి ఫైర్ ఎంత పెద్ద ఫైర్ వస్తుందో ఆయన చక్కగా చేస్తున్నారనమాట సో ఇదండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ మర్చిపోవద్దు మన వీడియోస్లో అన్నిట్లోనూ కూడా ఒకసారి చెక్ చేయండి కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఎంజాయ్ ద వీడియో బాయ్ టేక్ కేర్